गुरुभ्यो नमः हरिः ओं गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गोत्रोद्भवस्य सन्नगिरिगोत्रोद्भवस्य श्रीशेषुलो नयनैनि जनार्दन राव नामधेयस्य श्रीशेषुलो नयनैनि अमृतम्मा नामधेयस्य ज्ञापकार्थसन्निर्भिणा ध्यायामि ध्यानं समर्पयामि अवाहयामि आसनं समर्पयामि स्त्रियोः समर्पयामि पादयोः पाद्यं समर्पयामि मुखे शुद्ध आचमनीयान् समर्पयामि शुद्धोदकः स्नानं समर्पयामि स्नानान्ते वस्त्रं समर्पयामि वस्त्रार्धे अक्षरान् समर्पयामि आर्द्राचूर्णान् कुङ्कुमाभिलेपनान् समर्पयामि श्रीगन्धान्तारयं गन्धस्सुम्नार्धे प्रबला पुष्पैः पूजयामि ओं शिवाय नमः ओं महेश्वराय नमः ओं शम्भवे नमः ओं विनायकिने नमः ओं जयशेखराय नमः ओं वासुदेवाय नमः ओं विरूपाक्षाय नमः ओं भर्भस्वहं दस्याविद्रभिः इञ्जं मृगः देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् नायवेद्यान् निवेदयामि ओं प्राणैश्वः बाणैश्वं व्यानैश्वं दानैश्वं समानैश्वः मध्ये मध्ये पानीयं समर्पयामि अमृतापितरं सुत्रापुष्पं समर्पयामि हस्तं प्रक्षालयामि पदं प्रक्षालयामि मुखे युद्ध आचमनीयान् समर्पयामि अधः सदक्षिणाफलहिता ताम्बूलं समर्पयामि अधः कर्पूरनीराजनं कृत्वा శ్రీగురుభ్యో నమః హరిః ఓం నమస్కారం అండి. యాదాద్రి చౌడుప్పల్లో ఉన్నటువంటి అమ్మా నానానాథుల శ్రీ పుంజలింగేశ్వర క్షేత్రం నందు మతి స్థిమితం లేనటువంటి 600 మంది అనాథులకు అభాగ్యులకు ఈ రోజు అన్నదానం అందిస్తున్న వారు స్వస్తి విశ్వావసనామ సంవత్సరం భాద్రపద మాసం శుభతిథి శుభవార సందర్భంలో తేదీ 11/9/2025 సంవత్సరమున సన్నగిరి గోత్రోద్భూసులు నాగన్పల్లి వాస్తవ్యులు క్రీసియేషులు నయనేని జనార్దన్ రావు గారి క్రీసియేషులు నయనేని అమృతమ్మ గారుల జ్ఞాపకార్థం సందర్భంగా అన్నదానం జరిపించేవారు ధారు భారతి గారు, ధారు కొండలరావు గారు అన్నదానం అందిస్తున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో శ్రీ పుంజలింగేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవెల్లా విన్నంటే ఉండాలని కోరుకుంటూ అనాథుల పుణ్యక్షేత్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీసియేషన్ నయనేని జనార్దన్ రావు గారు, క్రీసియేషన్ నయనేని అమృతమ్మ గారుల జ్ఞాపకార్థం సందర్భంగా వారి యొక్క పవిత్రమైన ఆత్మలు శాంతి చేకూరాలని యొక్క పరమేశ్వరిని ప్రార్థిస్తూ ధారు భారతి గారు, ధారు కొండలరావు గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వారే స్వయంగా వచ్చి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కావున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీరందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. అన్నదాతస్కీ భవ, అన్నదాతస్కీ భవ, అన్నదాతస్కీ భవ. Yeah, myself Prasanna. We are here for like we have donated Anna Prasad in memory of my grandparents. So like this has been a great initiation by Shankar Guruji.
this is not an easy thing. Like you are here, they are taking care of more 600 people. Like earlier, they used to take care of more than 1,000 people. So they used to take care of food and everything, the shelter and everything. I felt very happy by being here. So this is not an easy thing for doing this job, like taking care of orphanages. I mean, taking care of orphans like in this way. So I felt very happy. The environment is also too good. More power to Shankar Guruji. This has been initiated by him. So thank you so much. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.